యూనివర్సిటీ. మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అన్నా ఈ బ్లాక్ మ్యాజిక్, తాంత్రిక పూజలు అండ్ ఇవన్నీ మీరు చాలా క్షుణ్ణంగా చూపించారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అది భయపెట్టేలాగా కూడా చూపించారు. ఓకే, అది కూడా థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ మన సినిమాటిక్ నాలెడ్జ్లో మీరు చూపించారు. దీని గురించి యూజువల్గా స్టోరీ రాసేటప్పుడైనా కానీ ఏదైనా ఒకటి ఎలిమెంట్ అనేది కూడా మన రియల్ లైఫ్లో ఎక్కడో ఒక చోట టచ్ అయ్యి ఉంటేనే మనం ఆ స్టోరీకైనా కానీ ఆ పాయింట్ అనేది కూడా వచ్చి మనం రాయగలుగుతాం. అలా మీ లైఫ్లో ఏదన్నా ఉందా? అంటే వినటమే. ఇప్పుడు నాకు పర్సనల్గా ఏమీ జరగల. ఇప్పుడు నేను కూడా బ్లాక్ మ్యాజిక్ నేను ఏదో భయపెడుతూ చూపించానంటే నేను భయపెడుతూ ఎక్కడా చూపించలా. చేతబడని పేరు చెప్పే అంతే. ఆ పేరుకే భయపడుతున్నారు. అంటే లిటరల్లీ ఊర్లో చేతబడి అంటే వాళ్ళకి కామన్ అయిపోయింది. నిజంగా అది ఉందని వాళ్ళు బిలీవ్ చేసేస్తారు. అంటే మీకు ఎక్కడైనా అంటే విన్న సందర్భం ఏదైనా కానీ స్కేరీగా అనిపించింది ఏదైనా ఒకటి ఉందా? స్కేరీగా అనిపించిందంటే నేను అదే సినిమాలో పెట్టేశాను. మా తాతయ్య చిన్నప్పుడు చెప్పేవాడు. వాళ్ళ ఫ్రెండ్ ఉండేవాడంట, వాళ్ళ తాతయ్య వాళ్ళ ఫ్రెండ్. వాడు తాత కలిసి చదువుకునేవాళ్ళు. హాలిడేస్లో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేవాడంట. వాళ్ళ నాన్న వేరే ఊర్లో ఉంటారు. ఆయన చేతబడులు చేసేవాడు. సో వాళ్ళ నాన్నకి ఎప్పుడైనా తిప్పి కొట్టేవి ఏమైనా ఉంటే మిడ్ నైట్లో హెల్ప్ చేసేవాడంట ఆయన. ఆయన ఏంటంటే ఎప్పుడన్నా ఒక మట్టితో బొమ్మ చేసి దాన్ని తీసుకెళ్ళి ఏట్లో కలిపేయాలి అంటారు, సంథింగ్ నియర్. ఆ ఏట్లో కలిపేసేటప్పుడు ఎదురెవరు రాకూడదు. ఎదురు వస్తే ఈయనకి తిప్పి కొట్టేస్తుంది. సో ఈ పిల్లోడు ఏం చేసేవాడు, సైకిల్ తొక్కుంటే వెళ్ళిపోయి ఎవరన్నా ఉంటే బయట కూర్చున్న వాళ్ళు లోపలికి వెళ్ళండి మీరు ఇటు రావద్దంటే ఊర్లో వాళ్ళు కూడా హెల్ప్ చేసేవాళ్ళు. సో ఆ సీన్ నాకు చిన్నప్పుడే మా తాత చెప్పాడు. అది నేను పొలిమేర 1లో పెట్టేశాను యాస్టీస్గా. అది నాకు భయంకరంగా అనిపించింది. లేడీ గెటప్ వేసుకుని, అదే ఒక అమ్మవారు గెటప్ వేసుకుని వెళ్తారంట లేడీ గెటప్లో. సో లేడీ గెటప్లో ఎవడో అలా వెళ్తూ ఉంటే, ఒక అబ్బాయి లేడీ గెటప్లో వెళ్తూ ఉంటే వాళ్ళ పిల్లోడు ముందుకు వెళ్ళి సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోయి అందరినీ వెనక్కి వెళ్ళడం చెప్పేసి వాడు అట్నుంచి అటు వెళ్ళిపోతాడు. వాడు వెనక్కి రాకూడదు, మళ్ళీ వాడు ఎదురవుతాడు కదా, ఆడు వెళ్ళిపోతాడు అట్నుంచి అటు, ఇంకో దారిలో ఇంటికి వచ్చేవాడు అంటాడు. సో ఇవన్నీ మా తాత చిన్నప్పుడే చెప్పాడు నాకు. వాళ్ళు ఏంటి అంటే పవర్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు కాబట్టి నిమ్మకాయలు చాలా త్వరగా వాడిపోతాయంట. సో ప్రతి వారం నిమ్మకాయలు వాడిపోతుంటే ఆ నిమ్మకాయలు ఉంచకూడదు. ఉంచితే ఆ పవర్సే వాళ్ళని చంపేస్తాయి. చేతపడి వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు పవర్స్ని, ఆ పవర్సే వాళ్ళని చంపేస్తాయంట. సో నిమ్మకాయలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే ఉంచాలి, మంచానికి అడ్డంగా పడుకోకూడదు, ఏవో కొన్ని రూల్స్. సో అవి నాకు అప్పుడే ఎగ్జైట్ చేసాయి, స్కేరీగానే అనిపించింది. సో ఇది ఒక సైన్స్ ఏమో అనిపించింది నాకు డిఫరెంట్గా. సో వాటిని నేను పెట్టుకోవడం జరిగింది. అండ్ డౌన్ ద లైన్ నేను కథ అనుకున్న తర్వాత నేను కొంతమందిని కలిశాను. ఇప్పుడు ఈ ఖమ్మంలో ఇటు సైడ్ మేము చేస్తున్నామో అటు ఒక గూడెంలాగా ఏదో ఉంది, లోవర్ క్యాస్ట్ వాళ్ళందరినీ అక్కడ ఉంచుతారు, అట్లా సంథింగ్ అది డిఫరెంట్. ఒకటి ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ లోవర్ క్యాస్ట్ వాళ్ళు చేస్తారని ఉంది అసలు సమాజంలో. అందరూ అది నిజం కాదు, అది ఎవరన్నా చేయొచ్చు, కానీ వాళ్ళు ఎక్కువ చేస్తారన్నది ఏదో ఒక సంథింగ్ ఒక పేరుకుపోయింది అందరిలో బ్రెయిన్లో. సో ఆ ఊర్లో వాళ్ళు చేస్తారు, అక్కడ ఉన్నారండి చేసేవాళ్ళు అంటే మేమేంటి షూటింగ్కి వచ్చాం కాబట్టి ఒక చిన్న డాక్యుమెంటరీ లాగా చేస్తున్నాము, చేతపడి చేసేవాళ్ళు ఉంటే అసలు ఎలా చేస్తారు ఏంటి తెలుసుకోవాలి, మాకు ఇన్ డీటెయిల్ ఏం అవసరం లేదు, ఎంతో కొంత ఇస్తామమ్మా అని చెప్పేసి ఆ ఊరు పెద్దలో ఒకటి చెబితే వాళ్ళు సార్ వాళ్ళని మేము పిలవము, వాళ్ళు అక్కడ ఉంటారు, మీరు వెళ్ళండి కలవండి అంటే నేను మా ఇద్దరు టీము అట్లా వెళ్ళిపోయి వాళ్ళని కలిసి 5,000 ఇస్తాం. అంటే కొంతమంది షో ఆఫ్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది భయపెట్టిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఒకళ్ళు అసలు వెళ్ళంగానే అసలు రికార్డ్ చేస్తుంటే ముందు అది ఆపేయండి అని తిట్టడం, 4 రికార్డులు కూడా ఆపేసి అట్లాగా అన్నీ విన్నాను. ఒకటి కింద నాకు జెన్యున్గా అనిపించేది ఏంటి అంటే ఒకడు ఇద్దరు ఎవడో నాకు ఎందుకు నిజంగానే చేస్తాడేమో అని కొంచెం అనిపించింది. అది ఏదో నేను పారానార్మల్ థింగ్ చూసానని కాదు, కానీ నాకు ఇక్కడ ఆపేద్దాం అని అనిపించింది వాడిని ఇంకా కెలక్కుండా. సో డన్ అండి, థ్యాంక్ యూ అని చెప్పేసి అట్లా వచ్చేసాం కూడా. ఎందుకు సార్ అట్లా ఏమనిపించిందని? ఎందుకు అలాగా? అది మ్యాజిక్ అవ్వచ్చు, లేకపోతే ఏమన్నా అవ్వచ్చు. ఇప్పుడు దీపం ఉన్నట్టుండి వెలగటం ఇలాంటివో చేస్తూ ఉంటారు, అవి జరిగాయి. నిమ్మకాయలు ఇలా తిరగటాలు
అవన్నీ నేను నమ్మను, కానీ ఎందుకు ఇంకా కెలకటం అని అనిపించింది అంతే. సో అట్లాంటివి తప్ప నాకు స్క్వేరీగా వదా ఇట్లా భయపెట్టాలి ఏం లేవు. కానీ వాళ్ళు కొన్ని చాలా నాలెడ్జ్ ఇచ్చారు నాకు. ముగ్గు వేయటం, ఇప్పుడు ఈ ముగ్గు అనేది కూడా ఒక భాగంలాగే, ఈ ఫోర్స్ అన్నిటినీ ఆ ముగ్గు కంట్రోల్ చేస్తుంది. అది ఆకాశానికి కనపడాలి. ఇప్పుడు నువ్వు ఇంట్లో వేయకూడదు. ఇప్పుడు ఇక్కడ చేతబడి ముగ్గేసుకుని చేస్తా అంటే అసలు అది వేస్టింగ్, అంటే అది పనికిరాదు. నువ్వు ఎవరినో భయపెట్టని చేస్తున్నావు అంతే. సో చేతబడి ముగ్గు ఎప్పుడు ఆకాశానికి కనపడాలి. అండ్ నువ్వు ముగ్గేసేటప్పుడు మూడో కన్ను చూడకూడదు. నీ రెండు కళ్ళు ఇంకో మూడో ఏ కన్ను చూసినా కానీ దానికి ఏమంటారు ఫలితం ఉండదు. సో ఇప్పుడు నా సినిమాలో పెట్టా. ఇప్పుడు ఆడ ఒక దగ్గర చిత్తి దగ్గర ముగ్గేయాలి, కాటికాపర్ చూస్తూ ఉంటాడు, 4 దొంగలు పాతి చుట్టూ చీర కట్టి లోపల ముగ్గేసి అప్పుడు చీరను వదులుతాడు. సో మళ్ళీ ఆకాశానికి కనపడాలి ఎప్పుడు. సో అట్లాంటివి చిన్న చిన్నవి నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించినవి అన్నీ నేను పెట్టాను. సో అలా ఇంకా చాలా చాలా ఉన్నాయి అందులో. బ్లాక్ మ్యాజిక్లో వశపరుచుకోవటం ఎలాగా, ఇప్పుడు నీకు జ్వరం రావాలంటే ఒకలాగా, కాలు చేయి విరగాలంటే ఒకలా, నువ్వు చచ్చిపోవాలంటే ఇంకోలాగా. సార్ ఇది నిజంగా ఉన్నాయా? మీరు రీసెర్చ్ చేసిన దాని ప్రకారం మీరు చెప్పండి. నేను నమ్మను. ఓకే, అంతే. హెన్స్ ప్రూవ్డ్ అయితే ఇప్పుడు అది ఫ్యాక్ట్ అవుతుంది. అంటే 3 చుక్కలు పెట్టి ఇది ప్రూవ్ అయ్యింది అని అనిపిస్తే తప్ప ఇది. కానీ ఏమోలేండి, ఇంటర్వ్యూలో మొన్న లాస్ట్ టైం నేను సినిమా రిలీజ్ అయినప్పుడు ఇట్లాగే ఇంటర్వ్యూ చేసి నేను నమ్మను అని చెప్పా. ఒక ర్యాండమ్ కాల్ ఎవరో వచ్చింది, ఫోన్ చేసి సార్ పొలిమేరటు చాలా బాగుంది సార్ అన్నాడు. ఓకే గుడ్ అన్నట్టు, నేననే చూసాను సార్, ఇది అదిరిపోయింది అలా ఇలా చెప్పాడు. సార్ చేతబడులు లేవని చెప్పకండి సార్ అన్నట్టు. మెల్లగా వాయిస్ మారింది. అంటే అదే మీ ఇంటర్వ్యూలో చూస్తున్నాను, చేతబడులు లేవని చెప్పకండి, మీ మంచిగా చెబుతున్నా, ఇట్లా మొదలైంది ఆడిది. ఓడి అమ్మాయి ఈడేమడరా వాడి కట్ చేసి మళ్ళీ కాల్ వస్తుంది, మళ్ళీ కట్ చేసి డేంజర్ అని పెట్టి బ్లాక్ పెట్టినాను. మీరు డేంజర్ అని పెట్టారా? నేను డేంజర్ అని పేరు పెట్టుకుని బ్లాక్ చేస్తాను. ఓకే, అంటే మంచిగా ఇప్పుడు హాయ్ అన్న బాగున్నావా అది ఇదని అన్నా అని మారిపోయింది అనుకో వాయిస్. ఈడు ఇప్పుడు ఎక్కడ తంతాడో అని భయం వేస్తుంది కదా. నాకు అదే భయం వేసింది. అంటే మెచ్చుకుంటూ వాడు యూటర్న్ తీసుకున్నాడు. అంటే అప్పటికి నేను ఎక్కడో 2 ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నాను. అంటే నేను బేసికల్ నేను నమ్మను, లేవండి అవి అని అనే చెప్పాను. ప్రీవియస్ మనం మాట్లాడుకునేటప్పుడు. ఇప్పుడు అది నన్ను అట్లాంటివి నాకు జరగడంతో సరే వీటి గురించి టచ్ చేయను అనుకున్నా అంతే. ఇప్పుడు నా ఒపీనియన్ అడుక్కోవాలి. ఆబ్వియస్లీ నిజంగా ఉన్నాయనుకోండి, అది ఎందుకులేండి ఇవన్నీ చెప్పటం కూడా, మళ్ళీ అందరూ మిస్లీడ్ అయిపోవటం అట్లా జరుగుతూ ఉంటుంది. అన్న ఇది ఈ స్టోరీ రాసేటప్పుడు ఇంకా కొన్ని పాయింట్స్ ఏదన్నా యాడింగ్ చేసుకునేటప్పుడు బుక్స్లోంచి రీసెర్చ్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు బుక్ అంటూ ఏముంటుంది చెప్పండి, బుక్స్ కాదు కానీ అంత గూగులే మనకి బుక్స్ని రిఫర్ చేస్తుంది. ఇప్పుడు ఆ రెఫరెన్స్లోకి వెళ్ళిపోయి ఆ బుక్ని బుక్స్ డౌన్లోడ్ చేసుకోవటం ఉంది. నేను కొన్ని చేశాను అలాగా. ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియా బేసికల్గా నాకు ఇప్పుడు పొలిమేర 3కి నాకు ఇప్పుడు అనంత పద్మస్వామి ఎందుకంత వెల్తీ ఉంది, నాకు అది కావాలి. సో ఐ మస్ట్ రీడ్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా, అఖండ భారతదేశం యొక్క చరిత్రను తెలుసుకోవాలి. అప్పుడు నేను కొన్ని బుక్స్ అది గూగుల్ రిఫర్ చేస్తుంది. ఓకే, సో అప్పుడు ఎందుకు నార్త్ వాళ్ళు ఎందుకు మన మీద పడ్డారు, అక్కడ లేవా సంపద, మనకే ఎందుకు ఉంది అని అంటే మన దగ్గర ఉన్నంత సంపద ఎక్కడ లేదు భయ్య. ఇది నిజంగా చాలా బుక్స్ మెన్షన్ చేసాయి, అంటే గూగుల్ కూడా చెప్తుంది. ఎందుకురా అంటే మన కల్చర్ అప్గ్రేడ్ అవ్వడానికి ట్రై చేస్తుంటాం. నార్త్ అదేంటి సౌత్ నుంచి మన దగ్గర సుగంధ ద్రవ్యాలు పర్ఫ్యూమ్స్ చాలా బాగుండేవి అప్పట్లో, స్పైసెస్ బాగుండేవి అప్పట్లో, మిరియాలు కావచ్చు, ఇట్లాంటి డిఫరెంట్ అన్నీ మన దగ్గరే పడ్డేవి. సో వీటి వల్ల వరల్డ్ అట్రాక్ట్ అయింది ఇక్కడికి. ఓకే, డిఫరెంట్ కాంటినెంట్స్ నుంచి వాళ్ళు పడవలు వేసుకుని వచ్చేసి, అరే ఇది మా ఊర్లో లేదేంటిది, ఇది మాకు కావాలి, ఎంతకి ఇస్తావు అంటూ అక్కడి నుంచి ఈ బిజినెస్ స్టార్ట్ అయ్యి పోర్చుగల్ వాళ్ళు, డచ్, అసలు మనం ఏది అడిగితే అది ఇచ్చేసేవాళ్ళు. దీని గురించి మన దగ్గర భూమిలో పండుద్ది చాలా చవక, వాళ్ళకి అది అవసరం. అట్లా వచ్చి మనం రిచ్ అయిపోయారు. కానీ ఇక్కడ ఏంటంటే సైన్యం కానీ ఇవన్నీ తక్కువ, డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు దుబాయ్ ఏంటి, వాళ్ళు జనాభా తక్కువ ఉంటారు కానీ ఆయిల్ బావ్, ప్రతి ఒక్కడికి ఆయిల్ బావ్ ఉంటుంది. సో అట్లాగా ఇటు సైడ్ అలా ఉండేది అనమాట. సో వీళ్ళంతా ఈ ధనాన్ని అంతా దాచుకోవటము, వేసుకోవటము, అక్కడ పూర్ అనేవాడు ఉండేవాడు కాదు.
ఇప్పుడు ఎవడన్నా కొనేవాడు పూర్ ఉండడు, అమ్మేవాడు పూర్ ఉండడు, ఇద్దరు రిచ్చే ఉంటారు. కాబట్టి బేసిక్ నెసెసిటీస్ వల్ల కొనుక్కోవటం అమ్ముకోవడం జరుగుతూ ఉంటాయి అంతే. సో ఇవన్నీ నేను రీసెర్చ్లో తెలుసుకున్నాను. అలాగ తెలుసుకుంటూ కొన్ని గూగుల్లో నాకు అంత రిఫరెన్స్ ఇచ్చింది. గూగుల్ ఏదైనా బుక్ రిఫర్ చేస్తే ఆ బుక్ని మళ్ళీ అంటే గూగుల్ అంతా చెప్పదు, జస్ట్ ఒక పేరా ఇచ్చేసి మిగతాది తెలుసుకోవాలంటే కింద రిఫరెన్సెస్ అని రాసి ఉంటుంది ఆ గూగుల్లో కూడా. ఆ వికీపీడియా తీసుకున్నా కానీ అందులో రిఫరెన్సెస్ ఉంటుంది. ఆ బుక్లోకి వెళ్ళి చదువుకుంటే మనకు ఉంటుంది.